హాయ్ ఫ్రెండ్స్, మేము మొన్న తిరుత్తని వెళ్ళినప్పుడైతే ఇక్కడ హోటల్ ఉంది. హోటల్లో సాయంకాలం టిఫిన్ చేసాము. దర్శనం అయిపోయిన తర్వాత వచ్చి అసలు పూరీలో అయితే ఆలు పరోటా పూరి సూపర్గా ఉన్నాయి. అలాగే దోశ ఇడ్లీ ఏ ఐటెం అయినా కానీ నెంబర్ వన్గా ఉంది. అసలు పూరీలోకి అయితే కూర ఇచ్చారు. అసలు నోట్లో వేసుకుంటే అబ్బా ఎంత టేస్ట్గా ఉందంటే అంత టేస్ట్గా ఉంది. తమిళనాడులో ఎక్కువగా సాంబార్ ఇడ్లీ అయితే బాగుంటుంది, కానీ ఇక్కడ ఈ హోటల్లో మాత్రం ఆల్ ఐటమ్స్ ఏవైనా కానీ నెంబర్ వన్గా ఉన్నాయి. ఇందులో ఇచ్చిన చట్నీ కానీ ఏదైనా కూర కానీ ఆసం అనమాట. మేమైతే మళ్ళీ మళ్ళీ అడిగి మరీ వేయించుకున్నాం అన్నమాట. అంత టేస్ట్గా ఉంది. అసలు దోశ కూడా ఎక్కువ రేట్లేం కాదు, రీజనబుల్ రేట్లే. ఏదైనా కానీ 70-80 రూపాయలే, అంతకంటే ఎక్కువ కాస్ట్గా లేవు. హోటల్ అయితే జనం చాలామంది ఉన్నారు. అంత ఫుల్గా ఉందన్నమాట. హోటల్ అంత ఫుల్గా ఉందంటే అంత టేస్ట్గా ఉంటుంది. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది. అసలు మన ఆంధ్ర నుంచి వెళ్ళాము, అక్కడైతే మాత్రం ఫుడ్ ఎక్కడ బాగోదేమో అనుకున్నాము, కానీ ఆ హోటల్లో మాత్రం నెంబర్ వన్గా ఉంది. ఫుడ్ ఏంది, చట్నీ ఏంది, అసలు టిఫిన్ సెక్షన్ ఎక్కడ ఉండేది, ఫుడ్ కాదు టిఫిన్ సెక్షనే, కానీ చాలా బాగుంది. మేమందరం చాలా ఇష్టపడి తిన్నాం అనమాట. మాకైతే చాలా నచ్చింది. మీరు ఎప్పుడైనా కానీ తిరుత్తని వైపు వెళ్తే మాత్రం కంపల్సరీ హోటల్కి వెళ్ళండి. హోటల్లో ఫుడ్ ఐటమ్స్ అయితే టిఫిన్ ఐటమ్స్ అయితే నెంబర్ వన్గా ఉన్నాయి. న్యూడిల్స్ కూడా ఉన్నాయి, ఫ్రైడ్ రైస్ ఉంది. చాలా అంటే చాలా బాగుంది. ఎక్కువ రేట్లు కూడా లేవు, రీజనబుల్ రేట్లు అనమాట. మా పిల్లలైతే మాత్రం చాలా ఇష్టపడి తిన్నాము. మేము కూడా చాలా ఆకలిగా వెళ్ళాము అక్కడికి, కానీ అవి తిన్న తర్వాత మాత్రం ఒక్క పూరి తింటే చాలు, కడుపు నిండిపోయింది. అంత అంత సూపర్గా ఉందన్నమాట. మళ్ళీ వచ్చేటప్పుడు కూడా మార్నింగ్ వెళ్ళేసి అక్కడే టిఫిన్ చేసి వచ్చాము మేము. అంత బాగుంది. మీరు కూడా వెళ్ళినప్పుడు ఒకసారి హోటల్కి వెళ్ళండి. హోటల్ ఎక్కడో లేదు, హైవే పక్కనే ఉంది. అసలు అక్కడ టిఫిన్ కానీ, టిఫిన్లో ఇచ్చే చట్నీ కానీ కర్రీ కానీ సూపర్గా ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం చేస్తారు, మీరు వెళ్ళినప్పుడు కంపల్సరీ హోటల్ని ఒకసారి మీరు వెళ్ళి చూడండి. ఇక్కడ కాఫీ తాగామండి. అబ్బో అసలు ఎంత హెడ్ఏక్ ఉన్నా కానీ ఒక్కసారి ఆ స్ట్రాంగ్ కాఫీ తాగితే ఆ హెడ్ఏక్ కూడా మటుమాయం అయిపోయిందనమాట. అంత టేస్ట్గా ఉంది, అంత సూపర్గా ఉన్నాయి. మీరు ఒకసారి హోటల్కి వెళ్ళినప్పుడు హోటల్కి వెళ్ళండి. ఓకే, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ తిరుత్తని వెళ్ళినప్పుడు మాత్రం ఈ హోటల్కి వెళ్ళటం మాత్రం మర్చిపోకండి. ఓకే, బాయ్.